ఓరి నీ పాడగట్ట అంత దూకుడు ఎందుకురా? ఇందాక స్పీడ్ బ్రేకర్ పెంచి నెమ్మదిగా పోవచ్చు కదరా, అంత స్పీడ్ ఎందుకురా? భలేవారండి. ఇందాక స్పీడ్ బ్రేకర్ నుంచి కాదు నేను వెళ్ళింది, దారి కడ్డంగా ఎవడో తాగిపడి ఉంటే ఆడి నుంచి. నోరు కాస్త ముయ్యండి, అడ్డమైన ఈగలు దోమలు దూరగలవు. పదండి, ఇంత పట్ట రండి. నమస్తే సార్. ఏడ్చాలే వాడు అలా సెల్యూట్ చేస్తుంటే అసలు పట్టించుకోరేంటి? వాడికి తిరిగి సెల్యూట్ చేస్తే వెళ్ళేటప్పుడు టిప్పుడు తడిపించి మొహ నీకే తెలుసు రా. మీరు ఈ జన్మలో మారు. సారీ సార్, దిస్ టేబుల్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ ఓన్లీ ఫ్యామిలీ. ఏరా ఒళ్ళు కొవ్వెక్కిందా? మేము ఎవరు అనుకున్నావు? షీ ఇస్ మై వైఫ్, ఓన్లీ వైఫ్. పేరు మాధురి దీక్షిత్. ఓ రియల్లీ సారీ సార్, నేను ఇంకో రకంగా ఫీల్ అయ్యాను. ఏం చెప్పమంటారు సార్? ఇంట్లో వాళ్ళని అడిగానని చెప్పరా? భలేవారు సార్, వినడానికి ఏం చెప్పమంటారు అని. ఆ ఏడు ముందే ఆడవచ్చు కదా, వేడి వేడిగా ఏమున్నాయి? ఇది కాకా హోటల్ కాదు సార్, స్టార్ హోటల్. ఇదిగోండి మెనూ కార్డ్. కాకా హోటల్ కాదా, స్టార్ హోటల్ అన్నమాట. సర్లే, 2 ప్లేట్ ఇడ్లీ తీసురా. ఇది చెప్పడానికి ఇంతసేపు కార్డు చూడాలా? ఆ చూపేంటి? వాడు అన్న దాంట్లో తప్పే ఉంది. బోడి 2 ఇడ్లీ తినడం కోసం వచ్చిందా? అయ్యి బాబోయ్, ఈ లక్ష్మీపతి గారు దీన్ని వేసుకుని ఈ టైంలో ఇలా ఎంటర్ అయ్యాడేంటి? Where is restaurant? ఎదురు హాయ్ సార్. Okay. Come on, baby. ఇటే వస్తున్నారుగా. ఈ పిల్ల నన్ను చూసిందంటే దీని చేతిలో నా బతుకు వైకుంఠ పాళి అని ఆయన. ఏంటి కార్డు అడ్డం పెట్టుకుని కొడుకుతున్నా? అబ్బాయి గొడగటం కాదే, ఏం ఆర్డర్ ఇద్దామని ఆలోచిస్తున్నా. ఇచ్చావులే బోడి 2 ఇడ్లీ. అమ్మ రావుగా పెళ్ళాన్ని అంటే వేసుకుని రెస్టారెంట్కి వచ్చావా? భలే దొరికేవరా నా చేతికి వాడ. ఇదో బేబీ, మనం నీతోటి 25 కొత్తావా 50 కొత్తావా సీప్ గా బేరాడాడు శాల్తీ. ఏరే సెటప్ తో సీట్లే కూర్చున్నాడు, ఇల్లు పట్టుబడి చెప్తాను. పడతా. అయ్యి బాబోయ్, ఈ శాల్తీ ఇటు వస్తుందండి. ఏం సిస్టర్, బిజినెస్ పని మీరు వచ్చావా? ఎవరితో నువ్వు? ఎవరా? ఎవరు వేడడుగు చెప్తాడు. వీడా? ఎవరితండి ఇది? మిమ్మల్ని వీడు అంటావేంటి కస్టమరు? నేను దీనిలాగా 500 పేస్ని కాను, కాస్ట్లీ పేస్ని చెప్పు. 500 పేస్ అంటే తిక్క తిక్కగా ఉందా? ఏంట్రోయ్ ఫ్రీ కేసా? చిచి, నువ్వు బాగుపడవు. అయినా నువ్వు అడిగే 500కి ఇలాంటి బోర్డు ఫేస్ కాక అలాంటి ఏ క్లాస్ ఫిగర్ వస్తుందా? వస్తా సిస్టర్, వీటితో కొంచెం జాగ్రత్త. వేడి వేడి ఇడ్లీ రెడీ సార్. ఈయనకి నువ్విచ్చే వేడి సరిపోదు, ఇంటికి తీసుకెళ్ళి నేను ఇస్తానుగా వేడి వేడిగా. రండి రండి. జన్మదిన శుభ సందర్భేణ శ్రీ దుర్గా దేవతాభ్యో నమః. ఆంటీ, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మీకు దూరమైన బాబు పుట్టినరోజుని ప్రతి ఏడో గుర్తుంచుకొని అర్చన జరిపిస్తున్నారే, అసలున్నాడో లేదో తెలియనివాడు. అంత మాట అనకమ్మా. వాడి ప్రపంచంలో ఎక్కడో ఉండే ఉంటాడన్న నమ్మకం నాలో ఎందుకో ఇంకా బ్రతుకుంది. అమ్మను కదమ్మా, అంత తేలిగా చంపుకోలేకపోతున్నాను. అయిన వాళ్ళందరికీ దూరమైపోయానన్న బాధ కన్నా నన్ను అమ్మ అని పిలిచే బాబు కోసం నేనెంతగా కుమిలిపోతున్నానో ఆ భగవంతుడికే తెలుసు. అందుకే వాడెక్కడున్నా క్షేమంగా సంతోషంగా ఉండాలని ప్రతి పుట్టిన రోజున ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. నమస్తే మేడం. అరే, మీరేంటి ఇక్కడ? పక్కన మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాం. ఇది మీ ఇల్లని తెలిసి. సర్లే, లోపలికి పదండి. ఏంటి అక్కడే నిలబడ్డారు? రండి. వెళ్ళొస్తాం మేడం. వస్తాం మేడం. ఎక్కడికి?
ఇంటికి భోంచేశారా? ఇంకా లేదు మేడం. లోపలికి రండి. ఆంటీకి ఈరోజు మెమరబుల్ డే. ఇంటికి ఎవరు వచ్చినా భోజనం చేసి వెళ్లాల్సిందే. ఈరోజు ఆంటీ కొడుకు బర్త్డే. రండి ప్లీజ్. శివ, శ్యామ్ ఏంటిలా చూస్తున్నారు? భోంచేయండి. అమ్మ చేతి వంట అమృతంతో సమానం అంటారు. అది అక్షరాల నిజమని ఈ రోజే తెలిసిందిరా. మేఘా, ఏంటి ఆంటీ? గెస్ట్లకి తాంబూలం ఇచ్చిరా? గెస్ట్లా? ఇక్కడ గెస్ట్లు ఎవరున్నారు ఆంటీ? వాళ్ళిద్దరు. మరి నేను మీ గెస్ట్నేగా. నీ ఇంట్లో నువ్వు గెస్ట్ ఎలా అవుతావే? వెళ్ళు. గెస్ట్ గారు తాంబూలం. థ్యాంక్ యూ బెస్ట్ గారు. ఆంటీ ఆ మాత్రం అల్లరి పెట్టకపోతే నువ్వు మాట వింటావా? అల్లరి అనగానే గుర్తుకొచ్చింది. ఆ రోజు మేఘమాలని టీజ్ చేస్తూ మీరు ఒక పాట పాడారే, మీ వాయిస్ చాలా బాగుంది. ఏదైనా ఒక మంచి పాట పాడండి. అయ్యో పాట వద్దండి. ఆ రోజంటే ఏదో సరదాగా. నన్ను ఏడిపించడానికి ఆ రోజు పాడారు కదా, పాడండి. నువ్వు ఊరుకో. శివ, దీని నోరు మూయించడానికైనా మీరు ఈ రోజు ఒక చక్కని పాట పాడాలి. కమాన్. అది కాదురా, నేను చెప్పేది కాస్త విను. అరే శివ, ఇలా రారా. ఏంట్రా? నేను చెప్తాను రారా. శ్యామ్ని కూడా రాని. ఇప్పుడు వాడు అవసరం లేదు, నువ్వు రారా. ఏంట్రా అంత అర్జెంట్? ఏంట్రా ఎక్కడికి తీసుకొచ్చా? సత్యమూర్తి మాస్టారు నీకు లెటర్ రాశారు. నాకా? ఈ విషయం శ్యాముకు చెప్పొద్దని ఫోన్ చేసి మరీ చెప్పారు. ప్రియమైన శివ, మంచికో చెడుకో స్నేహలతాదేవి మీ ఇద్దరిలో ఒకరి తల్లి అని చెప్పాల్సి వచ్చింది. ఆమె కొడుకుని చేరదీసే స్థితిలో లేకపోతే ఇంతకాలం అమ్మ లేనందుకు బాధపడ్డ ఆ బిడ్డ ఇప్పుడు అమ్మ ఉన్నందుకు బాధపడాల్సి వస్తుంది. అందుకే ఆమె కొడుకు ఎవరు అన్నది మీకు చెప్పలేదు. స్నేహలతాదేవి నా తల్లి అయితే అన్న ఆనందం, కాకపోతే అన్న బాధ, ఈ రెండు ఫీలింగ్స్ తో మీరు తల్లడిల్లిపోతుంటారని నాకు తెలుసు. నిజం చెప్పకుండా మీ ఇద్దరిని బాధ పెడుతూ తప్పు చేస్తున్నాననిపించి ఈ ఉత్తరం రాస్తున్నాను. ఈ ఉత్తరం నీకే ఎందుకు రాశానో నీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. స్నేహలతాదేవి కొడుకు మరెవరో కాదు, నువ్వే. కానీ ఒక్క విషయం, నువ్వే స్నేహలతాదేవి కొడుకు అన్న విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి. ముఖ్యంగా శ్యామ్కి విషయం అసలు తెలియకూడదు. ఎట్లు మీ సత్యమూర్తి మాస్టర్. శివ, నేను రెడీ. శివ, ఏంట్రా అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? అదేం లేదురా. అయితే డ్యూటీకి వెళ్దాం పదా. ఇవాళకి నువ్వు వెళ్ళరా, నాకు వెళ్ళే మూడ్ లేదు. మూడ్ లేదా? ఏం మళ్ళీ వాడు నువ్వేమన్నా గొడవ పడ్డారా? అయ్యో రామా, మాట్లాడుకోవడానికి ఆయన గారికి తీరికలేదు, ఇక పోటాడడం కూడానా? సర్లే, మీ మధ్య నేనెందుకు గానీ వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకో.
ఏంటా చెప్పు. నిన్ను జాగ్రత్తగా చూసుకోమని నీ దోస్తు చెప్పెళ్ళాడుగా. ఏంటయ్యా? నువ్వు ఇలా డల్గా ఉంటే ఎలారా? రేయ్, మా స్నేహంలో ఇంతవరకు ఎలాంటి రహస్యాలు దాపరికాలు లేవురా. అలాంటిది మొట్టమొదటిసారిగా ఎంతో ముఖ్యమైన విషయాన్ని వాడి దగ్గర దాచి మోసం చేశానేమో అనిపిస్తుందిరా. ఇందులో మోసం చేయడం ఏముందిరా? పరిస్థితులు అనుకూలించేంత వరకు రహస్యంగా ఉంచమని మాస్టారే చెప్పారు కదా. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఏదో జరిగిందని నిన్ను చూసి వాడు బాధపడతాడు. ఇక ఈ విషయం గురించి ఆలోచించడం మానేసి మామూలుగా ఉండడానికి ప్రయత్నించు. కాలేజ్ డే ఫంక్షన్ టైం అయింది, పద.